Daily. Taste the Daily. రీసెంట్ టైమ్స్ లో రజనీకాంత్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కు మంచి క్రేజ్ ఉంది. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆ స్పెషల్ సాంగ్స్ టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. అందుకే టాప్ బ్యూటీస్ కూడా ఆ సాంగ్స్ లో ఆడి పాడేందుకు రెడీ అవుతున్నారు. అయితే అప్కమింగ్ మూవీలో ఆ ఛాన్స్ ఓ బాలీవుడ్ బ్యూటీకి దక్కింది. జైలర్ సినిమా సక్సెస్ లో కాస్టింగ్, కథ, కథనాలతో పాటు తమన్నా స్పెషల్ సాంగ్ కూడా కీ రోల్ ప్లే చేసింది. సినిమా రిలీజ్ కంటే ముందే సూపర్ హిట్ అయిన కావాలయ్య సాంగ్ సినిమా బజ్ ను పీక్స్ కు తీసుకువెళ్ళింది. దీంతో అప్కమింగ్ సినిమాల్లోనూ ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా రిలీజ్ అయిన కూలీ సినిమాలోనూ స్పెషల్ సాంగ్ కు మంచి క్రేజ్ వచ్చింది. సినిమా రిజల్ట్ నిరాశపరిచిన పూజా హెగ్డే చేసిన మోనికా సాంగ్ టాప్ లో ట్రెండ్ అయింది. ఈ పాటలో రజనీ లేకపోయినా ఆడియన్స్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. జైలర్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ ప్రెజెంట్ సెట్స్ మీదున్న జైలర్ 2లోనూ ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. ఆ సాంగ్ లో పర్ఫామ్ చేసే ఛాన్స్ ఒక బాలీవుడ్ బ్యూటీని వరించింది. స్పెషల్ సాంగ్స్ తోనే ఫేమస్ అయిన నోరా ఫతేహి ఈసారి తలైవాతో కలిసి ఆడి పాడబోతున్నారు. నోరాకు ఇది ఫస్ట్ స్ట్రెయిట్ తమిళ సినిమా కావడం మరో విశేషం. బాహుబలి, ఊపిరి లాంటి సినిమాలతో తమిళ ఆడియన్స్ కు పరిచయమైన అవి డబ్బింగ్ మూవీస్. నోరా చేస్తున్న స్ట్రెయిట్ తమిళ సినిమా ఇదే. అందుకే డెబ్యూనే రజనీ మూవీతో కావడంతో మరింత ఎక్సైటెడ్ గా ఉన్నారు నోరా.